నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలం పెదతాడివాడలోని పీపీఆర్ ఫంక్షన్ హాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా స్త్రీశక్తి పథక విజయోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ అధ్యక్షులు కిమిడి నాగార్జున, ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు, అబ్జర్వర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర కార్యదర్శులు మహంతి చిన్నం నాయుడు, పతివాడ తమ్మినాయుడు, సువ్వాడ రవిశేఖర్, వనజాక్షి, ఆకిరి ప్రసాదరావు, గేదెల గాయత్రి తదితరులు పాల్గొన్నారు. వచ్చిన గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూ ఆ అప్పులకి వడ్డీలు కడుతూ మరి ఇప్పుడు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నీ నెరవేర్చే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది. అన్ని కూడా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తుంది. ఆ విధంగా ఈ సూపర్ 6 కాకుండా మరి చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఈ ప్రభుత్వం మరి ఏవైతే సూపర్ 6 కాకుండా చేసిన కార్యక్రమాలు ఉన్నాయంటే విశాఖ ఉప్పు కానివ్వండి, పోలవరం కానివ్వండి, అమరావతి కానివ్వండి, విశాఖ రైల్వే జోన్ కానివ్వండి, ఇది ఈ కార్యక్రమాలు ఏవైతే ఈ జాబ్ క్యాలెండర్ గత ప్రభుత్వంలో చెప్పారు. ప్రతి జనవరి నెలలో 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఒక్క ఉద్యోగం పాపం ఇచ్చే పాపానికి పోలేదు. కానీ ఇప్పుడు వచ్చిన తరువునే డిఎస్సీ పెట్టారు. చాలా మంది ఉద్యోగాలు వచ్చాయి. మనకు తెలిసిన గ్రామాలు చాలా మందికి మ్యాథ్స్ ఉద్యోగాలు వచ్చాయి ఈ మధ్య. అదేవిధంగా పోలీస్ సెలక్షన్స్ కూడా చాలా మంది తీసుకోవడం జరిగింది. మరి ఇంకా చాలా కంపెనీలు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం నాయకులకి వాటాలు ఇవ్వాలనే భయంతో బయటకు పోయిన కంపెనీలన్నీ కూడా ఈరోజు మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మందికి లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఈరోజు కల్పిస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం చేసినటువంటి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామనే దాన్ని సుమారు అప్పుడే దగ్గరలో 2 లక్షల మంది చేరిపోయే పరిస్థితి కూడా ఉంది. ఒక సంవత్సరం దాకా ఉంది. ఈ విధంగా ప్రభుత్వం చెప్పిన మాట నెరవేర్చుకుంటూ ఇంతవరకు చేసినటువంటి విధ్వంస ప్రభుత్వం తాలూకా రోడ్డు పనులు కవర్ చేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ మహిళలకి ఉపాధి కాకుండా వాళ్ళ చేతుల మీద వాళ్ళు చేసుకునే విధంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మీకు అందరికీ తెలుసు, ఈ డ్వాక్రా సంఘాలు పెట్టింది ఎవరు పెట్టారన్నా? డ్వాక్రా సంఘాలు. మూసిరాజానికి లోన్ ఏమి మాట చెప్పడానికి లోన్ రావట్లేదు ఎవరిలో. చంద్రబాబు